నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలోని 10వ తరగతి విద్యార్థులకు జీఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ మరియు కోజెంట్ కంపెనీ వారి సహకారంతో కాలినడకన పాఠశాలకు వచ్చి పుట్టపల్లి, ఇస్రంపల్లి, రాజోలి గ్రామాల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, పాఠశాలలో మౌలిక వస్తువులను పట్టించుకోలేదని, 10 ఏళ్ల పాలనలో టీచర్ల నియామకాలను చేపట్టలేదని, విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించడంతో పాటు 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, 15 ఏళ్ల తర్వాత సుమారు 19,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామని, స్కూల్ ప్రారంభమైన మొదటి వారంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేశామని, 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో 10 ఏళ్లు అధికారంలో ఉండి కనీసం డిగ్రీ కాలేజ్ను ఏర్పాటు చేయలేకపోయారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ మంజూరు ఏర్పాటు చేశామని, చిన్న చింతకుంట మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో చదువుకోవాలని, 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని, విద్యార్థులకు మంచి విద్యాబోధన అందుతుందని తెలిపారు. చదువుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చని అన్నారు. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఈ స్థాయికి వచ్చామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా పాఠ్య పుస్తకాల నుండి క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ క్లాసులకు అనుసంధానం అయ్యేలా నిపుణులైన అధ్యాపకులతో తన సొంత నిధులతో స్టడీ మెటీరియల్ తయారు చేయించడం జరిగిందని, ఈ స్టడీ మెటీరియల్కు మండల విద్యార్థులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సాయి ఇక్కడ అందరూ రైట్. ప్రజాప్రభుత్వంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా విద్యా వైద్యానికి పెద్దపీట వేయాలన్న ఆకాంక్షతో, లక్ష్యంతో మన ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా స్కూళ్ళల్లో చాలామందికి అంటే స్కావెంజర్స్ లేక, టీచర్స్ లేక, అదేవిధంగా సరైన వసతులు లేక గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవడానికి కూడా చాలామంది నిరాసక్తత వ్యక్తం చేస్తూ కన్నా కష్టం చేసి ఏదో రకంగా ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపోయాలి, గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి విద్య దొరుకుతలేదని చెప్పేసి గతంలో పేరెంట్స్, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డ విషయం మన అందరికీ కూడా తెలుసు. అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలోనే మంచి విద్యను అందించాలి, మంచి నాణ్యమైన అంటే అన్ని మౌలిక వసతులు కల్పించాలి, ముఖ్యంగా టీచర్స్ రిక్రూట్మెంట్ చేసి టీచర్స్ లేని కొరత కూడా తీర్చాలనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 11,067 మందిని రిక్రూట్మెంట్ చేసి అన్ని స్కూళ్ళలో కూడా టీచర్స్ కొరతను తీర్చడం జరిగింది. అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మహిళలకు అవకాశం ఇచ్చి మహిళా సంఘాలతోన స్కూళ్ళలో ఉన్న మౌలిక వసతులు కూడా కంప్లీట్ చేసి ఈరోజు స్కూల్స్ అన్ని కూడా
మంచిగా అందుబాటులోకి తీసుకొచ్చేసి మౌలిక వసతులు కల్పించేసి అదేవిధంగా స్కావెంజర్స్ ఇష్యూ కూడా క్లియర్ చేసి వాళ్ళకి సాలరీస్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఈరోజు ప్రభుత్వం మంచి విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ముఖ్యంగా టీచర్స్కు ప్రమోషన్స్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ విషయం మనందరికీ కూడా తెలుసు. 15 సంవత్సరాలుగా టీచర్స్ ప్రమోషన్స్ కూడా పెండింగ్ పెట్టారు గత ప్రభుత్వంలో. కానీ మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 25,000 మంది టీచర్స్ను 15 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఈ ప్రమోషన్స్ను కూడా ప్రమోషన్స్ ఇచ్చి అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా ట్రాన్స్పరెంట్గా చేసి ఈరోజు టీచర్స్ ఏ స్కూల్లో పోయినా కూడా పెద్ద ఎత్తున అంటే ఎడ్యుకేషన్కు ప్రోత్సహిస్తూ ముఖ్యంగా స్ట్రెంత్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి టీచర్లు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి ప్రభుత్వ పరంగా అలాంటి సహాయ సహకారాలు అంతా ఉన్నాయి. వాళ్ళకి సాలరీస్ కూడా గతంలో 15 తారీఖు వచ్చేది. కానీ ఈరోజు 1 తారీఖు రోజే ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద దోపిడీ చేసిన రాష్ట్రాన్ని దివాలా తీయించినా కూడా మనం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి 1 తారీఖు రోజే జీతాలు ఇస్తూ ఇవన్నీ వసతులు కల్పిస్తూ మంచి విద్య మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ కౌగుండ్ల గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు పిల్లలకు కొన్ని ఊర్లకించి నడుచుకుంటూ వస్తూ ఉన్నారంటే వాళ్ళకి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్కి ఒక స్టడీ మెటీరియల్ కూడా వాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు మంచిగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలన్న ఆలోచనతో స్టడీ మెటీరియల్ కూడా 10th క్లాస్ స్టూడెంట్స్కి అందజేయడం జరిగింది. ఈరోజు సొంత ఖర్చులతో మొత్తం ఆ మెటీరియల్ అంతా కూడా పెట్టి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా చదువుకొని మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యి ప్రభుత్వానికి మీ ప్రాంతానికి మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.